ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడే మనకి అందినటువంటి వార్త, విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలని కేటాయించిందని చెప్పి మనకు వచ్చినటువంటి సమాచారం. నేను నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కుమారస్వామి గారికి నేను నా ధన్యవాదాలు, అదే నిర్మలా సీతారామన్ గారికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒకంత చరిత్రలో కనుక మనం వెళ్ళి చూసినట్లయితే 1966వ సంవత్సరంలో అప్పటి ఆంగ్లో అమెరికన్ కన్సార్షియం ఏదైతే ఉందో, విశాఖపట్నంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని స్థాపించాలి అని చెప్పి వారు చెప్పినప్పుడు అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు దీనికి ఒప్పుకోలేదు. 1966వ సంవత్సరంలో అప్పటి ఆంగ్లో అమెరికన్ కన్సార్షియం ఏదైతే ఉందో, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని స్థాపించాలి అని చెప్పి చెప్పినప్పుడు అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దీనికి ఒప్పుకోలేదు. అయితే అమృతరావు గారు, తెన్నిటి విశ్వనాథన్ గారు, వీరి యొక్క కృషి వలన, వీరి యొక్క పోరాటం వలన వేలాది మంది అక్కడ ఉన్నటువంటి తెలుగువారి యొక్క పోరాట ఫలితంగా దగ్గర 32 మంది వారి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో మనం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని స్థాపించుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే దగ్గర 64 గ్రామాలు, వారి గ్రామాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపనకి వారు అందించినటువంటి ఘన చరిత్ర మన విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్కి ఉంది. ఆ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అప్పులు ఊపిలో కూలిపోవటం దగ్గర నుండి వారికి క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం వలన ఈ రోజున ఏ స్థితికి వచ్చిందంటే, చివరికి అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి కూడా సరైనటువంటి విధంగా వారికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏర్పడింది. చాలా మంది కార్మికులు మా దగ్గరికి వచ్చి ఒక నెల 35% ఇచ్చారని, ఒక నెల 60% ఇచ్చారని చెబుతూ సంపూర్ణంగా వారికి జీతాలు అందడం లేదు, మా కుటుంబాలు ఏ విధంగా చివరి వెళ్ళాలి అని చెప్పి అనేక సందర్భాల్లో వారు ఆందోళన చెందడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మా దృష్టికి వచ్చాయో, ఎప్పటికప్పుడు మేము ఈ విషయాలన్నీ లేఖల మాధ్యమంగా నరేంద్ర మోడీ గారి దృష్టికి, అదేవిధంగా డెలిగేషన్ని తీసుకుని వెళ్తూ అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి కార్మికుల్ని సైతం డెలిగేషన్గా తీసుకుని కుమారస్వామి గారి దగ్గరికి, నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి, పీయూష్ గోయల్ గారి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళి అనేక సందర్భాల్లో వీరి ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా వారందరి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కుమారస్వామి గారు మాతో ఖచ్చితంగా చెప్పారు, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేటీకరణ ఖచ్చితంగా జరగదు, మేము ఆర్థిక ప్యాకేజీని ఇచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఆదుకోవడానికి మేము సన్నద్ధమవుతున్నామని చెప్పి అనేక సందర్భాల్లో మాకు వారు ధైర్యాన్ని ఇచ్చినటువంటి నేపథ్యం. ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఆశించారో, అదేవిధంగా మేము అనేక సందర్భాల్లో డెలిగేషన్ తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఇవాళ ఆ కృషి అంతా కూడా ఫలించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు ఇవాళ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్కి ఆర్థిక ప్యాకేజీని అందించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా RINL యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. ఇంతకు ముందు కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వారు ఇదే రకంగా ఆర్థిక ప్యాకేజీని ఇచ్చి అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఏదైతే మొదటి నుండి చెప్తూ వచ్చామో, డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో ఎన్డీఏ, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు అనేకం మనం పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఏదైతే చెప్పామో, ఇవాళ ఈ ప్యాకేజ్ మాధ్యమంగా మనం ఆశించినటువంటి కళ సాకారమైంది అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కుమారస్వామి గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, వీరితో పాటుగా నిర్మలా సీతారామన్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను.